మౌన పోరాటం మౌన పోరాటం. మీ అబ్బాయి ద్వారకా జీతం కంటే నా భర్త జీతమే ఎక్కువ కదా? సమానంగా అంటే నా భర్త జీతంలో సగం డబ్బు మిగిలిపోతుంది. ఇప్పుడు పెరిగిన జీతం ప్రకారం అయితే 5-6 టైమ్స్ మిగిలిపోతుంది. మరి అదంతా ఏం చేస్తున్నారు? అలా అంటే మరి మురారికి అసలు ఏ జాబు లేనప్పుడు తను బాక్సింగ్ ట్రైనింగ్ అప్పుడు అయిన డబ్బు ఖర్చంతా ద్వారకనే చూసుకున్నాడుగా. మరి దాని గురించి నేను ఏ రోజు ఎప్పుడూ పాయింట్అవుట్ చేయలేదు కదా. అవంతి, నువ్వాగు. తనేదో మాట్లాడుతుందని నువ్వెందుకు సహనం కోల్పోయి మాట్లాడుతున్నావు? నక్షత్ర, నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మీ అత్తయ్య కొడుకుల డబ్బుని తన కోసం ఖర్చు పెట్టుకోవాలని ఎప్పుడు అనుకోదు. అందుకే ఇంటి ఖర్చులు పోను మిగతా డబ్బుని ఎవరి పేరు మీద వాళ్ళకి విడివిడిగా అకౌంట్స్ ఓపెన్ చేసి వాటిలో డబ్బులు వేస్తుంది. ఇప్పుడు కూడా ఈ డబ్బు మీ అత్తయ్య తీసుకోవాలనుకోవడం లేదు. మురారి, ఇది నీ సంపాదన. దీని మీద అందరికంటే ఎక్కువ హక్కు నీ భార్యకే ఉంటుంది. ఈ డబ్బు తనకే ఇవ్వు. అంతేకాదు, ఇక నుంచి నీ శాలరీ కూడా నక్షత్రకే ఇవ్వు. మీ అమ్మకేమైనా కావాలి అంటే నిన్నే అడిగి తీసుకుంటుంది. అంటే నక్షత్రం మాట్లాడిన దానిలో కూడా తప్పేమీ లేదు కదా? ఇది నేను నక్షత్ర అడిగిందని ఇవ్వడం లేదు, ముందే ఇవ్వాలనుకున్నాను. కాని నువ్వు నన్ను మాట్లాడనివ్వకుండా నక్షత్రం తీసుకుని వెళ్ళిపోబోతున్నావు. ఇదిగో నీ చేత్తో నువ్వే ఇవ్వు నీ భార్యకి. అరే, తీసుకునివ్వు. నక్షత్ర, ఇదిగో. థ్యాంక్ యూ. ఏంటత్తా, చూసావా? నువ్వు రివర్స్ గేమ్ ఆడి మురారిని ఇక్కడే ఉంచాలని చూసావు. నేను బ్యాక్గ్రౌండ్ లో గేమ్ అంతా ఆడేసి దాని స్ట్రైట్ గేమ్ లో నమ్మించేలా ఆట ఆడుతున్నాను. నీ చేతికొచ్చిన డబ్బుని నీ చేత్తోనే నా చేతికి ఇప్పించుకున్నాను. ఇక నుంచి అంతా ఇలాగే జరుగుతుంది. ఇదే స్టైల్లో మురారిని కూడా నీ చేతిలోంచి నాతో తీసుకువెళ్ళిపోతాను. ఓకే? మహేంద్ర, నువ్విప్పుడు బోర్డు మెంబర్స్ చేత మెయిల్స్ పంపించుకుని వాటిని చూపించి వీళ్లని బెదిరించి ముసలోడిని ఆఫీస్కి వస్తాను అనేలా చేశావు. ఈ ముసలోడు ఆఫీస్కొస్తే మనకి యూజ్ ఏంటి? ముసలోడు ఆఫీస్కి వచ్చాక మీటింగ్లో వాడి చేత ఇదంతా నీ పేరు మీద రాయించుకుందాం. ఆ ముసలోడు అంత ఈజీగా ఒప్పుకుంటాడా? నువ్వు చాముండేశ్వరి రాసిన విల్లు చూపించి ముసలోడిని సంతకం పెట్టమని చెప్తే సంతకం పెట్టేస్తాడా? ఇదంతా నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయమంటే చేస్తాడా? చేస్తాడని నాకు నమ్మకం లేదు. చెయ్యకి ఏం చేస్తాడు? అక్కడ విల్లు చూపించగానే ఫస్ట్ వీళ్ళకి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని షాక్ అవుతాడు. తర్వాత సైన్ చేయనని మొండికేస్తాడు. ఆ తర్వాత మన బోర్డు మెంబర్స్ అందరూ ముసలోడిని కార్నర్ చేసేసి విల్లులోని పాయింట్స్ అన్ని చూపించి సైన్ చేయక తప్పని పరిస్థితిని తీసుకొస్తారు. ఎంత చేసినా సంతకం చెయ్యడు. ముసలోడు చాలా మొండివాడు మహేంద్ర. వాడెంత మొండివాడైనా వాణ్ణి మెడలు వంచి మన పని చేయించుకునేలా చేస్తాడు ఈ మహేంద్ర. ఎంత చెప్పినా ఒప్పుకోకపోతే ముసలోడికి సినిమా చూపించేస్తాను. నువ్వేం టెన్షన్ పడకు, ధైర్యంగా ఉండు. అంటే ప్లాన్ బి ఉందా? ఉంది విశాలాక్షి. నక్షత్ర, నక్షత్ర, ఏంటి మావయ్య, ఎందుకలా అరుస్తున్నావు? వచ్చేదారిలేదన్నా ఖర్చిందా?
నన్ను కరవడం కదమ్మా, నువ్వు ఈ వీడియో చూస్తే నిన్ను కరుస్తుంది దీంట్లో విషయం. అప్పుడు నువ్వు ఒకసారి టెన్షన్తో ఒకసారి ఆనందంతో అరుస్తావు. ఏంటా వీడియో? ఇదిగో చూడు. నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది రుద్ర. ఇదిగో నేను నా భార్య. సారీ రుద్ర, ఈ విషయం నీకు మొదట్లోనే చెప్పుండాల్సింది. మనం లవర్స్ లా కాకపోయినా మంచి ఫ్రెండ్స్ లా ఉండొచ్చు కదా. దట్ ఈస్ రుద్ర. ఎస్, మనం ఇప్పటి నుంచి గుడ్ ఫ్రెండ్స్. మామయ్య, వాడు దానికి నో చెప్తున్నాడు. మ్మ్. ఇది చూస్తే అవంతి ద్వారకకి దూరం అవడం కాదు, ఇంకా గట్టిగా అతుక్కుపోతుంది. చెప్పాను కదమ్మా, ఓసారి టెన్షన్ పడతావని. సో ఇప్పుడు మిగతా పాటు చూడు, సంతోషపడతావు. పెళ్ళైన ద్వారకని నేను ప్రేమించడం ఏంటి? నేను ప్రేమించిన ద్వారకకి పెళ్ళయింది. ఒకవేళ అతని మనసులో ఆ పెళ్ళాం అవంతి కాని ఉంటే దాన్ని చంపేస్తాను. ఇది ఆడదంటే. తనకి కావలసిన దాన్ని దక్కించుకోవడానికి ఏదైనా చేయడానికి రెడీగా ఉంది. మనకి కరెక్ట్ గా ఉపయోగపడుతుందా? పర్ఫెక్ట్ గా ఉపయోగించుకోవాలే కాని చెత్త నుంచి కూడా చాలా కరెంటు పుడుతుంది. మరి ఇంత కరెంటున్న కన్య నుంచి ఎంత కంటెంట్ అయినా పిండుకోవచ్చు. అందుకే ఇదంతా వీడియో తీసానమ్మా. వీడియో సరే, ఆ అమ్మాయి అడ్రస్ పట్టుకున్నావా? లేదమ్మా, డైరెక్ట్ గా ఫోన్ నెంబరే తీసుకున్నాను. ఇదిగో నెంబర్ చూడు. నువ్వు సూపర్ మావయ్య. ఇప్పుడు ఈ నెంబర్కి కాల్ చేసి నిదానంగా ఫ్రెండ్షిప్ చేసుకొని మనం ఏం చెప్తే అది చేసేలా ఓ వెపన్ లా రెడీ చేద్దాం. వెపన్ గా మారాక ద్వారక మీదకి వదలాలి. దీనికి ద్వారకకి లింక్ సెట్ చేసి ద్వారక నుంచి అవంతిని దూరం చేయాలి. ఆ దెబ్బకి దుర్గ షేక్ అయిపోతుంది. నువ్వు సూపర్ అమ్మా. హలో మేడం. హాయ్ అండి, కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి మేడం. చెప్పాల్సిందంతా నిన్న ఫోన్లోనే చెప్పాను. మీరు ఇవ్వాల్సింది ఇస్తే తీసుకెళ్తాను. ఓ, నా ఫ్రెండ్ చెప్పిన పర్సన్ నిన్న నాతో మాట్లాడింది మీరేనా? ఎస్, సువర్ణ. మీ ఫ్రెండ్ మిత్ర నాకు బిజినెస్ పార్ట్నర్. ఓకే, 1 మినిట్. సువర్ణ, నువ్విలా డాక్టర్ గారికి ఫోన్ చేసి ముందే సిమ్టమ్స్ అన్ని చెప్పి మెడిసిన్ తీసుకోవడానికి నీకొచ్చిన డిసీజ్ ఏంటి? ఆవిడ మెడిసిన్ తీసుకోవడానికి రాలేదు, పాయిజన్ తీసుకోవడానికి వచ్చారు. పాయిజనా? మిసెస్ సువర్ణ, ఇదో స్పెషల్ పాయిజన్. ఇది ఏ మనిషి శరీరంలోకి వెళితే ఆ మనిషిని అరగంటలోపు ఇదే హాస్పిటల్లోకి, అదే నా దగ్గరికి తీసుకురావాలి. ఎందుకంటే ఈ పాయిజన్, దీని యాంటీడోస్ రెండూ నా దగ్గర మాత్రమే ఉంటాయి. అరగంట దాటక తీసుకువస్తే యాంటీడోస్ వేసినా యూజ్ ఉండదు, ప్రాణం పోతుంది. అసలు ఇప్పుడు ఈ విషయం తీసుకుని ఏం చేస్తావు సువర్ణ? నేనే తాగుతాను. ఏంట్రా సతీ, మీ చిన్నయ్య గారు ఏదో అంటున్నట్టున్నారు, పిలుస్తున్నారు చూడు. అబ్బే, అదేం కాదమ్మ గారు. టీవీలో వచ్చే వాటికి ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. మీరు తాగండి. సరే. మే
తీసుకో. అయ్యో అయ్యగారు, చిన్నయ్య గారు, చిన్నయ్య గారు, చిన్నయ్య గారు, ఏమైంది చిన్నయ్య గారు? చిన్నయ్య గారు, చిన్నయ్య గారు, చిన్నయ్య గారు. ఏమైందిరా నీకు? అమ్మా ఏమైందమ్మా? అమ్మా ఏమైందమ్మా? అమ్మా లేమ్మా. అమ్మా ఏమైందమ్మా? అమ్మా గోదావరి ఏమైందమ్మా? తెలీదు అయ్యగారు. నాన్న అమ్మా ఒరే సతీ ఏమైందిరా? అయ్యగారు, ఒరే నాన్న కళ్యాణ్ రామా, అయ్యగారు, ఒరే ఏమైందా? కళ్యాణ్ రామా. సత్తి ఏమైంది? నాన్న ఎందుకు పడిపోయాడు? అమ్మా గోదావరి ఏమైందమ్మా? తెలీదు అయ్యగారు. కళ్యాణ్ రామా, అయ్యో, పడిపోతుంటే నువ్వు ఎవరా? పట్టుకోవాలి కదా సత్తి. నాన్న ఒరే సతీ ఆ వీల్ చైర్ తీసుకురా. వీళ్ళు అలాగే పెద్ద గారు. త్వరగా రా. లేపి చైర్లో కూర్చోబెట్టండి. కూర్చోండి అన్న. అమ్మా రూమ్ లోకి తీసుకెళ్ళి అలాగే తాతయ్య. తీసుకెళ్ళి మెల్లగా మెల్లగా. అమ్మా జానకి, అమ్మ జానకి ఏమైందమ్మా? ఏమైందమ్మా? అమ్మా అమ్మా అమ్మా? లేమ్మా అమ్మా? లే. ఆగండి ఆగండి ఆగండి, నాకేం కాలేదు. అమ్మా నువ్వు అసలు ఏమైందమ్మా? ఎందుకులా పడిపోయావు? సౌందర్య నాకేం కాలేదు. మావయ్య నాకేం కాలేదు. మీ అబ్బాయిలో కదలిక రప్పించాలని నేనే గోదావరి చేత సత్తి తెచ్చిన జ్యూస్లో నాకు విషం కల్పించినట్టు నాటకం ఆడించాను. అదంతా ఆయన ముందే చేయించాను. దాంతో మీ అబ్బాయిలో కదలికలు స్టార్ట్ అయ్యాయి మావయ్య. అవునా? అమ్మా నాన్నలో నిజంగానే కదలికొచ్చిందమ్మా. అవునమ్మ గారు, చిన్నయ్య గారు నిజంగానే కదిలారు. జానకమ్మ గారు నిజంగానే విషయం తాగారనుకుని అలా కదిలేశారనుకోండి. అవునమ్మగారు, నోటుతో చెప్పాలని ట్రై చేశారు. చివరికి నా చెంప కూడా పగలగొట్టారు. నేను నిజంగానే విషయం కల్పించానని నన్నెంత కోపంగా చూశారో తెలుసా? అవునమ్మా నేను చూశాను. నీకేదో అయిపోతుందని వాడెంత హడావిడి పడిపోయాడు తెలుసా? మావయ్య మీ అబ్బాయికి మాటలు వినపడమే కాదు, మాట కూడా వస్తుంది. ఆయనలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తోంది. ఇంకా ఆయన శరీరంలో కండరాలకి అలాగే శక్తి రావాలి. అదొస్తే ఆయన లేచి నడుస్తారు, మాట్లాడగలుగుతారు. త్వరలోనే ఆయన్ని నడిపిస్తాను, అన్ని పనులు చేయిస్తాను. నువ్వు నన్ను అమ్మ అని పిలిస్తేనే నేను ఈ ఫైల్లో సంతకం పెడతాను. మేడం సైన్ చేస్తేనే మన పని అవుతుంది. లేదంటే వాటర్ వర్క్స్ ఎండీ గారు రేపటి నుంచి ఒక 10 days ఆఫీస్కి రారు. అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నారు. మనం లాస్ అవుతాం మేడం. ప్లీజ్ మురారి, మేడం మేడం అని పిలిచి నన్ను క్షోభ పెట్టకు. నువ్వలా పిలుస్తుంటే ఈ కన్న తల్లి గుండెని గుణపంతో పొడిచినంత బాధగా ఉంది. మేడం
ప్లీజ్ మేడం, ఇది ఆఫీస్, మీరు నా బాస్. సైన్ చేయండి మేడం. వద్దు, నన్ను అలా టార్చర్ పెట్టద్దు. నేను నీ విషయంలో తప్పే చేశాను. ప్రపంచంలో ఏ తల్లి చేయని దారుణమే చేశాను. నీకు విషం పెట్టి చంపుకోవాలనుకున్నాను. ఎందుకంటే అప్పుడు నా కళ్ళు మూసుకుపోయాయి. దుర్గ మీదున్న కోపం నా మనసుని మొద్దుబారిపోయేటట్టు చేసింది. తన మీద కోపం తీర్చుకోవడం తప్ప నా మనసు ఇంకేం ఆలోచించలేకపోయింది. తప్పిపోయిన నా కన్న కొడుకు కోసం అన్నేళ్లుగా నేను పడ్డ బాధ, వాడు దుర్గకి దొరికాడు, దుర్గ దగ్గరే పెరిగాడు అన్న కోపంలో పడి కొట్టుకుపోయింది. దుర్గ దగ్గరున్నవాడు దుర్గ కొడుకే అని అనిపించింది. అందుకే నాకు కొడుకుని లేకుండా చేసిన దుర్గకి కొడుకు ఉండకూడదు అనే కోపంతో ఆ రోజు అలా నేను పాయిజన్ ఇచ్చాను. కానీ ఆ తర్వాత నేను పడ్డ బాధ ప్రపంచంలో ఏ తల్లి అనుభవించుండదు. దుర్గ మీద కోపంతో నా కడుపున పుట్టిన వాణ్ణి నా చేత్తో నేనే చంపుకోబోయానన్న నిజం నా మనసుని పిండేస్తోంది. మనశ్శాంతిగా నన్ను బ్రతకనివ్వడం లేదు. నిజం మురారి, ఆ రోజు నాలో ఉన్నది ఒక రాక్షసి. ఈ రోజు నీ ముందున్నది మనిషిగా మారిన మీ అమ్మ. నిజంగా నేను మారాను మురారి. దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను మారాను కాబట్టే దుర్గని కూడా క్షమాపణ అడిగాను. ఇంకెప్పుడు నిన్ను కాని దుర్గని కాని ఏమీ అన్ను, ఎలాంటి హాని తలపెట్టను. అసలు మీకే కాదు, ఎవ్వరికీ ఏ హాని చెయ్యను. ఒట్టు మురారి. ఇంతకాలం దుర్గ మీద ద్వేషం పెంచుకున్నాను. ఇక నుంచి మిగిలిన జీవితమంతా అందరితో కలిసి మెలిసి సంతోషంగా బ్రతకాలని నిర్ణయించుకున్నాను. ఇదంతా నిజం మురారి. ప్లీజ్ మురారి, నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను, ఒక్కసారి అమ్మ అని పిలు. మేడం, మేడం, ప్లీజ్. మేడం, సువర్ణ, ఏంటి మేడం పనిచేసావు సువర్ణ? మేడం, అయ్యో మేడం, 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 అరే మేడం, సువర్ణ, మేడం, 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 సువర్ణ, మేడం, మేడం, సువర్ణ, ఏమైంది? ఇప్పుడైనా అమ్మ అని పిలువు. అయ్యో మేడం, ఏంటిది? సువర్ణ, అయ్యో సువర్ణ, మేడం, సువర్ణ, మేడం, 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 కళ్ళు మూయొద్దు మేడం. సువర్ణ. ఈ విషయం తాగితే అరగంటలో చచ్చిపోతారని చెప్పారు కదా, త్వరగా కార్తీ. అయ్యో, ఏంటి అలా చూస్తున్నావు? అలాగే. వెళ్ళు. మేడం, 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 లేవండి మేడం, మేడం. మేడం, కళ్ళు తెరవండి మేడం, మేడం, కళ్ళు తెరవండి మేడం, మేడం, మీరు చూడండి మేడం, మేడం. ఎంత పని చేసావు మురారి. అమ్మ అని పిలుచుంటే సువర్ణ విషయం తాగేది కాదు కదా. ఇప్పుడు సువర్ణకి ఏదైనా అయితే ఆ పాప నీదే అవుతుంది, గుర్తుంచుకో. ఎప్పుడు తప్పు చేసిన మనిషిది నిజమైన తప్పు అవ్వదు. ఆ తప్పు తెలుసుకొని మనిషిదే నిజంగా తప్పు అవుతుంది. తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడిన మనిషికి పాపం కూడా అంటదు. అందుకే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అంటారు. సువర్ణ పశ్చాత్తాపడుతుంది మురారి. కళ్ళు ముయ్యొద్దు మేడం, తెరవండి మేడం. డాక్టర్, పాయిజన్ తాగారు డాక్టర్, త్వరగా బతికించండి డాక్టర్, అరగంటలో చచ్చిపోతారంటే డాక్టర్. కంగారు పడకండి. నర్స్, డాక్టర్, ఎమర్జెన్సీలో అడ్మిట్ చేయి. ఓకే డాక్టర్, త్వరగా. త్వరగా తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. త్వరగా బతికించండి డాక్టర్. మంచి ఎవరిని చూసైనా నేర్చుకోవాలంటారు. కానీ ఇంట్లోనే ఉన్న అన్నని చూస్తూ కూడా నువ్వెందుకు నేర్చుకోలేకపోతున్నావో నాకు అర్థం కావట్లేదు.
నీలాగే ద్వారక కూడా కన్నతల్లి దగ్గర కాకుండా వేరే ఎవరి దగ్గరో పెరిగాడు. ఇంతెత్తయ్యాక అమ్మ ఎవరో తెలుసుకున్నాడు. అమ్మ చెడ్డదని ద్వేషించాడు. తర్వాత అమ్మను మించిన దేవత లేదనుకున్నాడు. నువ్వు కూడా కన్నతల్లి దగ్గర కాకుండా ఎక్కడో దూరంగా దుర్గ దగ్గర పెరిగావు. ఇంతెత్తయ్యాకే నీ కన్నతల్లి ఎవరో తెలుసుకున్నావు. ఆవిడ్ని అపార్థం చేసుకుని ద్వేషించడం మొదలుపెట్టావు. కానీ మీ అన్న ద్వారకలా నువ్వు మాత్రం మారలేదు. ఆ ద్వేషాన్ని ఇంకా బాగా పెంచుకుంటున్నావు. ఇదిగో ఒక్క మాట చెప్తాను విను. మంచిదైనా చెడ్డదైనా నిన్ను పుట్టించిన మనిషే దేవత. అమ్మా అని పిలిపించుకోలేని ఈ జీవితం నాకొద్దు. అమ్మా, ఏమని పిలిచా? అమ్మా అని పిలిచావా? నువ్వేనా పిలిచింది? అమ్మా అని పిలిచింది నువ్వేనా? అవునమ్మా, నేనే పిలిచాను. అమ్మా అనే పిలిచాను. నన్ను అమ్మ అన్నావా? నన్ను అమ్మ అన్నావా? రఘురామ్, విన్నావా? నా కొడుకు నన్ను అమ్మ అన్నాడు. విన్నావా? విన్నాను సువర్ణ, విన్నాను. మురారి, ఇంకొక్కసారి అమ్మ అని పిలవ్వా? అమ్మా, చాలు. నా జన్మకిది చాలు. ఇంకేం అక్కర్లేదు. నా కొడుకు నన్ను అమ్మ అని పిలిచాడు. బాబు, ఇంకొక్కసారి పిలవ్వా? నా గుండె ఆనందంతో పగిలిపోయేలా ఉంది. పిలు నాన్న. పిలుస్తానమ్మా. ఇంకా నిన్ను అమ్మా అనే పిలుస్తాను. నిజంగానే నన్ను అమ్మ అని పిలుస్తావా? పిలుస్తానమ్మా. అంటే నన్ను నీ తల్లిగా యాక్సెప్ట్ చేస్తావా? చేస్తానమ్మా. కానీ నువ్వు ముందు ట్రీట్మెంట్ చేయించుకో. వద్దురా, నేను ఈ ఆనందంతో బ్రతికేస్తాను. నాకిక ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు. నువ్వు ట్రీట్మెంట్ చేయించుకోకపోతే నీకేదైనా అయ్యే ప్రమాదం ఉంది. నువ్వు ఇంతకాలం నాతో అమ్మా అని పిలిపించుకోవాలని ఎదురుచూసావు. ఇప్పుడు నేను నిన్ను అమ్మా అంటున్నాను. ఇప్పుడు నీకేదైనా అయితే ఇదే నువ్వు వినే ఆఖరి పిలుపు అవుతుంది. అంటే నువ్వు ఇంతకాలం ఒక్కసారి అమ్మా అని పిలిపించుకోవాలని ఆశపడ్డావు. అలా పిలిపించుకుంటూ ఆ ఆనందాన్ని అనుభవిస్తూ చాలా కాలం బతకాలని అనుకోలేదా? బాబు, చేయించుకోమ్మా. నువ్వు ట్రీట్మెంట్ చేయించుకో. అలాగే మురారి, నేను ట్రీట్మెంట్ చేయించుకుంటాను. డాక్టర్, నాకు సెలైన్ పెట్టండి. మురారి నా కొడుకు. వాడింకా త్వరలోనే నా దగ్గరకు వచ్చేస్తాడు. పప్పు అయిపోయినట్టుంది. లాస్ట్ విజిల్ వచ్చేసింది. పరుగులు తీస్తూ పనులు చేస్తున్నావా అవంతి? చెయ్యి చెయ్యి, మొత్తం ఇంటి పనులన్నీ చెయ్యి. నీకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నన్నెంత పరుగులు పెట్టించారు మీరంతా. మా మామయ్యని ఎంత టార్చర్ పెట్టారు. నేను వదిలేస్తానా? అంతకంతకు బదులు తీర్చుకోనా? నీతో సేవలు చేయించుకోకుండా ఈ ఇంటి నుండి వెళ్ళిపోతానా? చేయించుకుంటాను. నేనిక్కడుండే కొద్ది రోజులైనా నిన్ను టార్చర్ పెడతాను. ఏంటమ్మా పిలిచావు? మురారి ఎక్కడున్నాడు? ఇది చాలా బాగుంది. నీ మొగుడు ఎక్కడున్నాడో నన్ను అడుగుతావేంటి? హ్మ్? అదే, నీ గదిలోనే ఉన్నాడు, రెడీ అవుతున్నాడు.
డబ్బులేంటమ్మా అలా పట్టుకు తిరుగుతున్నావు? ఇది మురారి ఇచ్చిన డబ్బు, అతనికి వచ్చిన ఇంక్రిమెంట్ డబ్బు. దీన్ని తీసుకువెళ్ళి అవంతి వాళ్ళ గదిలో అవంతి బట్టల మధ్యలో పెట్టేస్తాను. అయ్యయ్యో, ఈ డబ్బు దుర్గ చేతికి ఇవ్వొద్దని మురారితో గొడవపడి మరీ తీసుకుంది డబ్బు ఎందుకా? తిరిగి అవంతి వాళ్ళకి ఇచ్చేయడానికా? అంటే నీకు అవంతి వాళ్ళ మీద అంత ప్రేమ ఉందా? సీక్రెట్గా ఇంత సాయం చేస్తున్నావు? నోర్ముయ్, ఇంత డబ్బు వాళ్ళకిచ్చి ఆదుకోవడానికి నేనేమీ అతడు సినిమాలో మహేష్ బాబులా మంచిదాన్ని కాదు. వాళ్ళేమీ కష్టాల్లో లేరు. ఇది దాని బట్టల్లో పెట్టేది దాన్ని దొంగని చేయడానికి. అంటే ఎస్, ఇప్పుడు కరెక్ట్గా ఆలోచిస్తున్నా. ఇది అక్కడ పెట్టేశాక మురారి ఆఫీస్కి వెళ్ళగానే నేను మురారికి ఫోన్ చేసి నువ్విచ్చిన డబ్బులు కనబడట్లేదని చెప్తాను. తెలుసు. ఆ తర్వాత మురారి వస్తాడు, అందరం ఇల్లంతా వెతుకుతాం, అవంతి బట్టల్లో డబ్బు దొరుకుతుంది, దాంతో అవంతి దొంగని తెలుతుంది. అంతేగా? ఇది చాలా ఓల్డ్ ప్లాన్ అమ్మా. పాత సినిమాలు చూసినంత రిపీటెడ్ గా కొత్త సినిమాలు ఎవరైనా చూస్తారా? ఓల్డ్ ఈజ్ గోల్డ్ మావయ్య, ఓల్డ్ ఈజ్ ఎవర్ గ్రీన్. అందుకే డబ్బు అవంతి బట్టల్లో పెడితే అవంతి డబ్బు తీసిందని ఎవరైనా నమ్ముతారా? ఖచ్చితంగా ఇది నీ ప్లానే అని దుర్గా అంటది. మురారి అనడు, నమ్ముతాడు. నా టార్గెట్ దుర్గని నమ్మించడం కాదు, మురారిని నమ్మించడం. నమ్మించి ఈ ఇంట్లో మనుషుల మీద అసహ్యం పెంచడం, మురారిని ఇంటి నుంచి తీసుకువెళ్ళిపోవడం. అదైతే తీరే అవకాశం ఉంది. మరి ఇంకా ఎందుకు ఆలస్యం? వెళ్ళి ఆ పని చూడు. నువ్వు అవంతిని అటు రాకుండా చూడు. ఓకే, వెళ్ళు వెళ్ళు. ఓ, లాక్ చేయలేదా? దొరికిపోయావు. ఇలాంటి దొంగలున్న కొంపలో మేము ఉండలేం. మురారి, మురారి! ఏ నక్షత్ర, ఆగు! అవంతి డబ్బు తీయడమేంటి? తనలా చేయదు. నాకు తెలుసు మీరిలా అంటారని నాకు తెలుసు. నీకు అవంతి అంటేనే ఇష్టం. ఎందుకంటే ఇదిగో ఇలా పక్కునల డబ్బులు దోచిపెట్టి నీకు వాటా ఇస్తుంది కదా, అందుకే ఇష్టం. అసలు మీ ఇద్దరు తోడు దొంగలని నాకు తెలుసు. మీవసలు సిగ్గులేని జన్మలు. నక్షత్రం! అయ్యో 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 అయ్యో, నక్షత్రం కొట్టేసింది. నక్షత్ర, నక్షత్ర, అవంతి నక్షత్రాన్ని కొట్టేసింది. నక్షత్ర, నక్షత్ర, ఏంటి ఆవేశం? లేదంటే నన్ను దొంగ అండమే కాకుండా నిన్ను కూడా అంటుందత్తయ్యా. ఒక్కటిచ్చాను, దెబ్బకి కింద పడింది. నక్షత్ర, అమ్మో, నక్షత్రం కొట్టేసింది. నక్షత్రం కొట్టేసింది. నక్షత్ర, నక్షత్ర పైకి లే. నక్షత్ర, నక్షత్ర కళ్ళు తిరుగు. నక్షత్ర, నక్షత్ర, అవంతి నక్షత్రాన్ని చంపేసింది. నక్షత్ర, నక్షత్ర! ఏంటి రఘురామ్, ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఏంటండి, ఏంటండి మాట్లాడేది? ఇక్కడ కళ్ళ ముందు మనిషి చచ్చిపడి ఉంది. డబ్బు దొంగతనం చేసిన మనిషి నక్షత్రాన్ని కొట్టి చంపేసింది అనడానికి నేనే సాక్షిని. ఇప్పుడే పోలీస్ కేసు పెడతాను, అవంతిని అరెస్ట్ చేయిస్తాను. దొంగతనం చేస్తావని అడిగినందుకు మనిషిని చంపేస్తుందా? పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం కాదు, ముందెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. వెళ్ళు. అవంతి, నక్షత్ర, 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 నక్షత్రకి ఏమైంది? నక్షత్ర, నక్షత్ర కళ్ళు తిరిగి పడిపోయిందిరా. నక్షత్ర, నక్షత్ర,
మురారి మురారి, ఇదిగో ఈ అవంతి నక్షత్రాన్ని కొట్టింది. నక్షత్రం చచ్చిపోయింది మురారి. ఏయ్, నువ్వు నోరు మూయ్. ముందు ముఖం మీద నీళ్ళు చల్లు చల్లు. ఆ, నక్షత్ర, అయ్యో అయ్యో అయ్యో, నక్షత్ర? నీళ్లు కొట్టినా లేవట్లేదు. నక్షత్ర, నక్షత్ర నక్షత్ర. చచ్చిపోయింది, చంపేసింది అవంతి. ఏయ్, రామయ్య. నక్షత్ర. మురారి, నక్షత్రకేం కాదు. ముందు తన్ని హాస్పిటల్కి తీసుకెళ్తాం. వెళ్ళురా, త్వరగా వెళ్ళు. నక్షత్రకి ఏమైనా జరిగిందంటే మిమ్మల్ని ఎవ్వరిని వదలను. అయ్యో, మురారి, పద. ముందు హాస్పిటల్కి మురారి, తీసుకెళ్ళరా. పద, త్వరగా పద. అత్తయ్య, అవంతి, నువ్వేం కంగారు పడకు. నక్షత్రకేం కాదు. అయినా నక్షత్ర గురించి తెలిసి కూడా తన మాటలకి నువ్వంత ఆవేశపడ్డం ఎందుకు? లేదంటే ఏంటత్తయ్య తను? రఘురామ్ని హాల్లో కాపలా పెట్టి తను నా గదిలోకొచ్చి ఆ డబ్బుల్ని నా బట్టల్లో పెడుతుంటే నేను కళ్ళారా చూసి నిలదీస్తే నేనే దొంగనని నా మీదే రివర్స్ అయింది. అది చాలక నిన్ను అంటే దుర్గత్తేనే తప్పు పడుతుంది, దొంగ చేస్తుంది. నన్నన్నా భరిస్తానత్తయ్య, కానీ దుర్గత్తయ్య అనేసరికి తట్టుకోలేకపోయాను. చేయి విసిరేశాను. అయ్యో. కానీ ఆ దెబ్బ కణిత దగ్గర తగులుతుందని నేను అనుకోలేదత్తయ్య. అయ్యో, అవంతి, ఆవేశం ఎప్పుడూ అనర్థమే. ఏం జరిగినా ఆవేశపడకూడదు. సర్లే, మురారి తీసుకెళ్ళాడు కదా, తనకేం కాదులే. నువ్వేం బాధపడకు. వండర్ఫుల్ వండర్ఫుల్ జానకి గారు, చాలా బాగా ట్రై చేస్తున్నారు. చాలా బాగా మోటివేట్ చేస్తున్నారు. ఆయన చేతుల్ని ఇంతలా కదపడం అంటే నిజంగా ఇట్స్ ఏ మిరాకిల్. డాక్టర్ గారు చూసారా, ఆయన చేతులు పైకెత్తి దండం పెట్టారు. గొంతు నుంచి మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. చూశానండి, చెప్తున్నాను కదా, ఖచ్చితంగా ఇంకో 10 రోజుల్లో ఆయన లేచి నడుస్తారు. డాక్టర్ గారు, నిజంగానే నా కొడుకు త్వరలో నడుస్తాడా? నడుస్తారండి, తప్పకుండా నడుస్తారు. ఆయన ఒంట్లోకి ఎలాంటి పాయిజన్స్ చేరకుండా ఉంటే ఖచ్చితంగా నడుస్తారు. అదేంటి డాక్టర్, ఆయన ఒంట్లోకి విషం ఎందుకు ఎక్కుతుంది? ఎవరెక్కిస్తారు? అంటే అది ఎవరో ఎక్కిస్తారని కాదు జానకి గారు, పేషెంట్ కదా, ఒక్కోసారి తెలియకుండా కళ్యాణ్ రాముడు గారి బాడీలో జరిగే మార్పుల వల్ల కొన్ని పాయిజనస్ గ్యాసెస్ రిలీజ్ అయ్యే ప్రమాదం ఉండొచ్చు అంటున్నాను. డాక్టర్ గారు, నా కొడుకు నిన్న చైర్లోంచి లేవాలని ట్రై చేశాడు, ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నాడు. ఇలాంటప్పుడు మీరు ఇలా నెగటివ్గా మాట్లాడితే అది వాడిలో భయాన్ని నింపదా? నేను పాజిబిలిటీస్ గురించి చెప్తున్నాను సార్, పాజిటివ్గా ఉండొద్దని చెప్పట్లేదు. మీరు చెప్పిన డైట్ తప్ప ఇంకేమీ ఫాలో అవ్వట్లేదు డాక్టర్. మీరు అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీరేదో స్పెషల్ ఇంజెక్షన్ తెప్పిస్తానన్నారు కదా, అది చేస్తే నర్వ్ సిస్టంలో చాలా కదలికొస్తుందన్నారు. ఆ ఇంజెక్షన్ ఏదో చేసేస్తే మంచిదేమో. చేస్తాను మేడం, చేస్తాను. అమ్మా, చేపట్టుకోమ్మా.
జానకి గారు ఇంజెక్షన్ చేసేసాను. డాక్టర్ గారు, ఇక నాన్న నడవగలరా? ఆ, ఆ, నడుస్తారమ్మా. డాక్టర్ గారు చెప్పారు కదా సౌందర్య, ఇంజెక్షన్ ఇస్తే బాడీలో నరాలన్నీ బాగా యాక్టివ్గా తయారవుతాయని. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ మై డ్యూటీ. ఓకే, నేను బయలుదేరతాను. మంచిదండి. ఐఎమ్ సారీ జానకి గారు, వెరీ వెరీ సారీ. సిస్టర్ పద. నక్షత్ర, లే నక్షత్ర. ఏమైంది? ఏమైందో తెలియదు డాక్టర్. సడన్ గా చాలా బాధపడిపోతూ స్పృహ కోల్పోయింది. ఏవైనా జరిగితే ఆ పర్సన్ ని అన్కాన్షియస్ అవ్వకుండా చూసుకోవాలని కూడా తెలుసుకోకపోతే ఎలా? నర్స్, లోపలికి తీసుకురండి. ఇప్పుడే వస్తాను. ఏంటమ్మా ఇది? కొట్టిన మనిషితోనే స్వీట్ చేయిస్తున్నాడు అంటే అవంతి నిన్ను కొట్టిందన్న విషయం మర్చిపోయాడా? తాను కొట్టడం వల్లే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని మూఢనమ్మకంలో ఉన్నాడు మురారి. ఇలాంటి నమ్మకాలు కూడా ఉంటాయా? ఇలాంటి మనుషులకు ఉంటాయి. వీళ్ళని తెలివిగల వాళ్ళు అనలేం, తెలివి తక్కువ వాళ్ళు అనలేం. ఇదో రకం అంతే. ఇది బాలే ఉంది. ఎవడో బాబా కాలుతుందంతే కోరిన కోరికలు తీరతాయని వందల కొద్ది భక్తులు వెళ్ళి తన్నించుకున్నారంట. అలా ఉంది మీ ఆయన పరిస్థితి. ఈ సంతోషంలో నిజమేంటో మురారికి అర్థమయ్యేలా చేస్తాను. అతన్ని అటు జారిపోనివ్వకుండా చేస్తాను. అదంత ఈజీ. నక్షత్ర, నీ డబ్బు నువ్వు తీసుకో. అవంతి, ఇచ్చేసి. తీసుకో నక్షత్ర. నక్షత్ర, నువ్వు ఇంట్లోంచి మురారిని తీసుకెళ్లిపోవడానికి నువ్వు ప్లాన్ వేశావని మాకు తెలిసిపోయింది. రఘురామ్ అంతా చెప్పేశాడు. అయ్యో, నేనేం చెప్పాను? నేనేం చెప్పలేదు. ఎందుకు రఘురామ్ అబద్ధాలు చెప్తున్నావు? నక్షత్ర గాని నిన్నేమైనా చేస్తుందని భయపడుతున్నావా? నేనేం చెప్పలేదు. లేదు రఘురామ్, నువ్వే చెప్పావు. నక్షత్ర నా మీద అటాక్ చేసి ఆ నేరాన్ని అవంతి మీదకి తోసేసి మురారిని తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోదామని ప్లాన్ చేసిందని నువ్వు చెప్పలేదు? ఇగో ఇదంతా పచ్చి అబద్ధం. నక్షత్ర, నువ్వు ఇది నమ్ముకు. అసలు మన ప్లాన్ అది కానే కాదు. ఇదిగో నువ్వు డబ్బు అవంతి బట్టల్లో పెట్టేసి అవంతిని దొంగ చేద్దామని కదా. నువ్వు అసలు మనిషివి కాదు. నీకు అసలు బ్రెయినే లేదు. చూడు నక్షత్ర, నేను ఈ విషయం గురించి మురారి ముందే మాట్లాడుండొచ్చు. కాని తన ముందు మాట్లాడితే వాడి దృష్టిలో నువ్వు నేరస్తురాల్లా నిలబడతావు. అది నాకిష్టం లేదు. నాకు కావాల్సింది మీరిద్దరూ సంతోషంగా అన్యోన్యంగా ఉండడమే. అలా అని ఇంకెప్పుడు ఇలా మాట్లాడకపోతే అవంతి నేరం చేసిందన్నట్టుగా నువ్వు మాట్లాడే అవకాశం ఉంది. అందుకే కావాలనే చిన్న అబద్ధం ఆడి మీ చేత నిజం చెప్పించాను. ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావు కాబట్టి చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే నీకు తేలిక ప్రసవం జరుగుతుంది.
పుట్టే బాబు గాని పాప గాని ఆరోగ్యంగా పుడతారు. అందుకే ఇక నుంచి నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవాలని, మా ఇద్దరిని చెడ్డవాళ్ళని చేయాలని ఎలాంటి చెడ ఆలోచనలు మనసులోకి రానివ్వకు. సంతోషంగా ఉండు, సరేనా? హా, అంత ప్రేమ నటించొద్దు. నీ ప్రేమ నా మీద కదని నాకు తెలుసు. అమ్మా, తాగలేకపోతున్నారమ్మా, చేదుగా ఉంటుంది కదా. అయినా పర్వాలేదు, తాగించు. పూటకి 6 స్పూన్లు తాగించాలి. తాగించు. ఉమ్. ఏంటి నువ్వింకా రెడీ అవ్వలేదా? ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్ళాలి మనం. రెడీ అవ్వమంటే ఇంకేంటి ఆలోచిస్తున్నావు? మేం చాలా కష్టపడి వాళ్ళందరినీ ఒప్పించి మీటింగ్ పెట్టించాం. ఇప్పుడు మనం లేటుగా వెళ్ళినా, అసలు వెళ్ళకపోయినా బోర్డు మెంబర్స్ మాత్రం వెయిట్ చేయరు. వాళ్ళు వెళ్ళిపోతే కంపెనీ దివాలా తీస్తుంది. ఇన్నేళ్లుగా డెవలప్ చేసుకున్న బిజినెస్ మొత్తం నీ కొడుకు కళ్యాణ్ రామ్ యాక్సిడెంట్తో బెడ్ మీదకి చేరుకుంది. ఇప్పుడు నువ్వు వచ్చి దానికి మందులేస్తావో, మార్చురీకే చేరుస్తావో నీ ఇష్టం. ఇదిగో, నువ్వక్కడికి రాకపోతే అనే క్వశ్చనే లేదు, వస్తున్నావు అంతే. వెళ్ళు, త్వరగా కోటు సూటు వేసుకుని రా, వెళ్ళు. మావయ్య, వాళ్ళు చెప్తోంది కంపెనీ దివాళా తీయకూడదనే బాత్తోనే కదా. ఇప్పుడు మీరు వెళ్ళకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. మహేంద్ర అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా మీరింకా ఆలోచిస్తున్నారా? వెళ్ళండి, వెళ్ళి రెడీ అవ్వండి. అది కాదమ్మా మావయ్య, ఏం జరిగినా మన మంచికే జరుగుతుంది అనే పాజిటివిటీతో వెళ్ళండి. అయినా అక్కడ అంతమంది బోర్డు మెంబర్స్ ఉండగా వాళ్ళందరి ముందు వీళ్ళు మిమ్మల్ని చేసే మోసం ఏముంటుంది? అక్కడ జరగబోతుంది మోసమే జానకి. అందరి ముందు ముసలోణ్ణి నిలబెట్టి కంపెనీ అథారిటీ మొత్తం నా పేరుకి మార్చుకోబోతున్నాను. అక్కడ మనం ఏం చెయ్యలేమనుకుంటుంది. ఈ మీటింగ్ తర్వాత వీళ్ళేం చేయలేరని తెలియదు పాపం. మావయ్య, వెళ్ళి రెడీ అవ్వండి. మీటింగ్లో చాలా జాగ్రత్తగా అన్ని పాయింట్స్ మాట్లాడరండి. మన షేర్ హోల్డర్స్ అందరినీ మనకు అనుకూలంగా ఒప్పించండి. మేం కూడా అదే కదా చెప్తుంది. మావయ్య, ఇంకేం ఆలోచించకుండా మీరు వెళ్ళి రెడీ అయ్యారండి. వెళ్ళండి మావయ్య. సరేనమ్మా. అమ్మా, నాన్నని గదిలోకి తీసుకెళ్ళనా? ఆహా, వద్దమ్మా. ఇందాక నువ్వు వేసిన మందులు వేసి కాసేపు అయ్యాక ఈ ఆయిల్తో మర్దన చేసి అప్పుడు తీసుకెళ్లి పడుకోబెడదాం. సరే అమ్మా. వచ్చావా? పద, టైం అవుతుంది, త్వరగా వెళ్ళాలి. ఇదిగో, అక్కడ మీటింగ్లో మొహం అని దీనంగా పెట్టుకుని కూర్చోకుండా కొంచెం అలర్ట్గా ఉండి కరెక్ట్గా మాట్లాడు. మాట్లాడతారులే మహేంద్ర. ఆయన ఏమన్నా చిన్నపిల్లడా అంత ఇదిగా చెప్పడానికి? నువ్వు చూడలేకపోతున్నావు కాబట్టి నీకు తెలీదులే. మీ మావయ్య మొహం ఎలా మాడిపోయిందో. ధైర్యంగా వెళ్ళిరండి మావయ్య. తొందరలోనే కళ్యాణ్ రాముడు ఆఫీస్కి వస్తాడని అందరినీ ఒప్పించండి. పిచ్చి జానకి, మొత్తం సర్వాధికారాలు నా పేరు మీదకి రాయించుకున్నాక ఇంక వీడు ఆఫీస్కొచ్చిన ఆఫీస్ బాయ్కి కూడా పనికిరాడు. అక్కడ మనమేదో మీద పడి ఆస్తంతా రాయించుకున్నట్టు ముఖం ఇలా పెట్టాడు విశాలాక్షి. మావయ్య, మీరింకేం ఆలోచించకుండా ధైర్యంగా వెళ్ళండి. సరేనమ్మా, వెళ్ళొస్తాను. సరే జానకి, మేం వెళ్ళొస్తాం.
మహేంద్ర, ప్లాన్ బి ఏంటి? ఆఫీసులో చెప్తానులే, పద. హ్మ్. సౌందర్య, నువ్వు తాగించు. రఘురామ్, ఏంటి పదిన్నేదో అంటున్నావు? ఏం లేదు, తనేదో వంటలో ప్రయోగం చేస్తానంటే మేము వద్దంటున్నాం అంతే. ఏయ్! ఛీ! నీకు అసలు బుద్ధి లేదు. నేనంతా విన్నాను. వదిన మిమ్మల్ని అంత బ్రతిమలాడుతుంటే మీరిద్దరూ ఎందుకంత హార్ష్గా వద్దంటున్నారు? వదినేమీ చెడ్డది కాదు. నాకు ఆవిడ గురించి బాగా తెలుసు. ఆవిడికి ప్రెగ్నెంట్ లేడీని ఎలా చూసుకోవాలో బాగా తెలుసు. తనేమన్నా ప్రసూతి హాస్పిటల్లో నర్సుగా పనిచేసిందా? ఏయ్, నువ్వు మధ్యలోకి రాకు. వచ్చావంటే మర్యాద మిగలదు నీకు. ఏంటి మురారి, మీ వదినికి నువ్వు బాగా సపోర్ట్ చేస్తున్నావు? నేను వదినకి సపోర్ట్ చేయట్లేదు నక్షత్ర. మన స్వార్థం గురించే మాట్లాడుతున్నాను. సింపుల్గా చెప్పాలంటే మనకి పుట్టే బాబు గురించి వదిన్నే ఆయాగా మారమని అడుగుతున్నాను. వదిన ఆనందంగా ఒప్పుకుంది. అది కాదు మురారి. నువ్వేం మాట్లాడుకు నక్షత్ర. వదినకి నిన్ను ఎలా చూసుకోవాలో బాగా తెలుసు. తెలియకపోతే అమ్మ చెప్తుంది. నీ పని నీకేం కావాలో వాళ్ళకి చెప్పి చేయించుకోవడమే. ఇంకా నువ్వు ఈ వంటగది వైపు రావడానికి వీల్లేదు. ఇవన్నీ ప్రెగ్నెన్సీ అయిపోయాకే. అర్థమైంది కదా? వదినా, నక్షత్రాన్ని జాగ్రత్తగా చూసుకో. అలాగే మురారి. నక్షత్ర నా చెల్లెలు, నువ్వు వెళ్ళు. సరే. నక్షత్ర, నువ్వు వెళ్ళి సోఫాలో కూర్చో. నీకు జ్యూస్ చేసి తీసుకొస్తాను. వీళ్ళేదో కావాలని ప్లాన్ చేశారు. ఏం చేయను ఇప్పుడు? అవును సార్, ఇది చాముండేశ్వరి దేవి గారి పేరు మీదే రాసిన వీలు నాకు. దీని మీద ఆవిడ పేరుతో సంతకం, ఈ గొలుసుకట్టు రాత, ఈ పాత డాక్యుమెంట్స్ అప్పటివే. ఇప్పుడు ఈ నోటరీలు దొరకవు. సార్ హరిచంద్ర ప్రసాద్ గారు, దీని ప్రకారం మహేంద్ర గారు చెప్పింది కరెక్టే. మీరిప్పుడు మీ ప్రాపర్టీసు బిజినెస్లు మొత్తం విశాలాక్షి గారికి అప్పచెప్పాలి. అలా అని మీరు ఒక డాక్యుమెంట్ రాసి సైన్ చేయాలి. నా దగ్గర అలాంటి డాక్యుమెంట్స్ ఎప్పుడూ ఉంటాయి కదా, దాని మీద మీ పేరు రాసి ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడే మీరు సంతకాలు పెట్టేయండి. అప్పుడు విశాలాక్షి గారు చైర్పర్సన్ అవుతారు. మొత్తం మన కంపెనీ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి. సైన్ చేయండి సార్. అయ్యో, సంతకం చేయండి మామగారు. సైన్ చేయండి సార్. చేయండి సార్, సైన్ చేయండి. మీ కూతురికే కదా సార్ అంతా అప్పచెప్తున్నారు. సైన్ చేయండి సార్. అంతా మంచి జరుగుతుంది మామయ్య గారు, సంతకం చేయండి. నో, ఐ వోంట్ సైన్. ఏ, ఎందుకు పెట్టారు? ఐ వోంట్ సైన్. ఏంటి నాన్న,
సంతకం పెట్టవా? నో నో వేట్ ఆల్. ఏ నేను నీ కూతుర్ని కానా? నా కూతురువైనా ఐ వోంట్ సైన్ హియర్. అంటే దీనికి నీ కొడుకు మాత్రమే హక్కుదారవ్వాలా? నేను కాకూడదా? ఐ వోంట్ సైన్ ఎట్ ఆల్. నేను సంతకం పెట్టను అంటే పెట్టను. మీరు సైన్ చేయకపోతే మేం కంపెనీ నుంచి షేర్స్ విత్డ్రా చేసుకుంటాం. మొత్తం బిజినెస్ అంతా కొలాప్స్ అయిపోతుంది. ఏం జరిగినా సరే ఐ వోంట్ సైన్ ఆన్ దిస్ డాక్యుమెంట్. ఓకే ఓకే కూల్. మీరందరూ కూల్గా ఉండండి. ఆయన్ని తప్పకుండా ఒప్పించే బాధ్యత మాది. అది ఐ వోంట్ అగ్రీ. మిమ్మల్ని ఎలా ఒప్పించాలో మాకు బాగా తెలుసు సార్. ఒకసారి మాతో రండి. ఎందుకో? నీకొక మంచి విషయం చెప్పాలి నాన్న. అది చెప్తే నువ్వు ఖచ్చితంగా ఒప్పుకుంటావని మా నమ్మకం. మీరెంత మంచి మాటలు చెప్పినా నో, ఐ వోంట్ అగ్రీ. రండి. సరే, నీ పట్టుదల నీది, నువ్వు ఒప్పుకుంటావన్న నమ్మకం మాది. సరే రా, రా నాన్న, రా. రండి. రా నాన్న, రా నాన్న, రా నాన్న. రండి సార్, రండి 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 సార్. మీరెంత మర్యాద చూపించినా నేను సంతకం చెయ్యను. చెయ్యరు సార్. మీరెందుకు చేస్తారు? అక్కడ షేర్ హోల్డర్స్ అందరూ విత్డ్రా అవుతామంటున్నారు. అయినా మీరు సంతకం చెయ్యరు. నో, ఐ వోంట్ సైన్ ఎట్ ఆల్. బిజినెస్ నాశనం అయిపోతుంది కదా. అయినా ఐ వోంట్ సైన్ ఐసే. నీ అత్త ఇచ్చిన ఆస్తిని ఎంతో కష్టపడి ఇంతలా డెవలప్ చేస్తే ఇప్పుడు సంతకం పెట్టడానికి ఏడుస్తావా? న్యాయంగా ఇన్నేళ్లు ఈ ఆస్తికి కాపలాగా ఉన్నందుకు ఇది మాకే దక్కాలి. ఎందుకు దక్కాలి? మీరు ఈ కంపెనీలో ఇన్నాళ్లుగా చేసింది పని కాదు, పెత్తనం. ఆ పెత్తనానికి తగ్గ పారితోషికం ఎన్నో కోట్లు మింగేశారుగా. అది చాలదా మీకు? మహేంద్ర, ఈ ముసలోడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు కానీ వీడికి దాని మొహం చూపించు. ఓకే. చూపిస్తాను. సార్, రేయ్, మా పెద్ద మనిషి మా మాట వింటలేదురా. నువ్వైనా చెప్పరా. సార్, ఎందుకు సార్? మా సార్ చెప్పిన మాట విని సంతకం పెట్టేయండి. వీళ్ళు చెప్తేనే వినలేదు. నీలాంటి వెధవన్నర వెధవలు చెప్తే ఎలా వింటాననుకున్నావురా? రేయ్, ఈ ముసలోడికి చాదస్తం ఎక్కువ. ఇంకా లాభం లేదు కానీ ఒక పంచే, దాన్ని చూపించు ఒకసారి. అలాగే అమ్మా. అమ్మ సౌందర్య, వీళ్ళెవరు నన్ను ఎత్తుకొచ్చారు తాతయ్య. తొందరగా వచ్చి నన్ను తీసుకెళ్ళి తాతయ్య. విడిపిస్తాడు. వీడు సంతకం పెడితేనే వాడు నిన్ను వదులుతాడు. లేదంటే వాడిష్టం, నిన్ను ఏమైనా చేసుకుంటాడు.